ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేసేది. ఓ 2 ఏళ్లకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకటి, అమరావతి ఆధారితమైనటువంటి అభివృద్ధి. కంపెనీలు ఎలా వస్తాయి, ఏమొస్తున్నాయి, అమరావతిలో పెట్టుబడులు ఎలా పెడుతున్నారు, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, పోలవరానికి సంబంధించి ఆల్రెడీ ఆ డేటా ఇదంతా క్లారిటీ ఉంది కాబట్టి అది 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 5వ ఏడాదికి నీళ్ళు ఇవ్వగలిగితే బెటర్. మిగతా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్నది మొన్ననే రాసుకొచ్చినటువంటి విధంగా ఓ 25,000 కోట్లు ఏమో ఖర్చు పెడితే పూర్తవుతాయి, అందులో ముఖ్యమైనవి అని ఈనాడే రాసుకొచ్చింది. అది పూర్తి చేసేయగలిగితే ఫుల్ హ్యాపీ ఆయా ప్రాంతాల ప్రజలందరికీ కూడా. మెయిన్ అసలైనటువంటి అంశం ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి, బ్యాలెన్స్. అభివృద్ధికి పథకాలు రచించాం, సంక్షేమం చేసుకెళ్ళాం, సంక్షేమంలో ఎక్కడా లోటు చేయలేదని జగన్ చెప్పుకొచ్చేటటువంటి మాట. అదే సందర్భంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి నడుపుతాను అన్నటువంటి చంద్రబాబు గారి మాట. ఈ రెండు ఒక్క రోజులో జడ్జి చేయగలిగేది కాదు. ఓ 2 ఏళ్ళు అయితే పబ్లిక్ రెండింటిని అబ్జర్వ్ చేస్తారు. జరిగే అభివృద్ధి అందరికీ అందితే ఆటోమేటిక్గా దాంతోపాటు సంక్షేమం అందితే అభివృద్ధి సంక్షేమం అన్నటువంటి ఎజెండా అవుతుంది. అదే సందర్భంలో సంక్షేమ ఫలాలు అన్నటువంటిది అందరికీ అందడం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు చర్చించేవి కాదు, చూసేవి, డైరెక్ట్ విట్నెస్. రాబోయేటువంటి రోజుల్లో ఓ 2 ఏళ్లకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ లోపుగా అన్నీ ఒకేసారి చేయట్లేదు కదా సంక్షేమ పథకాలు కానీ ఇవి, కాబట్టి దశల వారీ నడుస్తే 2 ఏళ్లకి ఒక క్లారిటీ వస్తుంది అందరికీ.